వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు దండం పెట్టి చెప్తున్నా, పెద్ద దెబ్బ పడబోతుంది. అతను మీ మిత్రుడు. జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తప్పు చేయబోతున్నారా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అతిపెద్ద వీరికి అందబోతుంది, అలాగే మిత్రుల వలన వీరికి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, జీవిత భాగస్వామి తప్పు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వది నక్షత్రం 3, 4 పాదములు. శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వం ముందుగా గమనిస్తే మంచి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాగే కుంభరాశి వారికి కార్యదక్షత ఉంటుంది. ఏదైనా పనిని మొదలుపెట్టారు అంటే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసేంత వరకు మొదలు పెడుతూ ఉంటారు. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే వీరి జీవితంలో సమస్యలు అధికంగా అని ఉంటాయి అని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు ఒక బాధ్యతను తీర్చుకోగలగానే మరొక బాధ్యత వస్తూ ఉంటుంది. ముఖ్యంగా విషయం ఏంటంటే కుంభరాశి వారికి అతి త్వరలో ఉన్నాయి. అంటే మీరు నమ్మిన మిత్రులే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు అనవసరమైన సలహాలను ఇస్తారు. అవసరమైన పెట్టుబడులను పెట్టిస్తారు. ఇలా ఆర్థికంగా నష్టం కలిగిస్తారు. ఎందుకంటే మీరు మీ జీవితంలో అభివృద్ధి పొందటంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే వారు చూడలేక మిమ్మల్ని అందరూ గొప్పగా చెప్పుకుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని కొంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. చాలా ప్రయత్నిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మిత్రుల్లోనే అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా ఇంకొక ప్రతికూలత అనేది కనిపిస్తుంది. తన దగ్గర ఒక విషయం దాచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, కుటుంబపరమైన అంశాలు, మీ జీవితానికి సంబంధించినవి కావచ్చు, లేదంటే వారి కుటుంబ సభ్యులకు సంబంధించినవి కావచ్చు. అయితే మీ దగ్గర దాచిపెడుతూ ఉంటారు. మీకు తెలిస్తే కొన్ని గొడవలు జరుగుతాయని ఆ విషయాన్ని వీరు దగ్గర దాచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని అలాగే మీ భాగస్వామి దగ్గర ఈ విషయం అయినా మనసు విప్పి మాట్లాడండి. ఏదైనా సమస్య వస్తే మార్గాల కోసం ఇద్దరు కలిసి అన్వేషించండి. ఒకరి దగ్గర ఒకరు ఏదైనా రహస్యాలు దాచి ఉన్నట్లయితే అది మీ కుటుంబ జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామి భద్రతతో ఉండాలి. అలాగే వారికి కూడా భరోసాను ఇవ్వండి. ఇలాంటి పరిస్థితిలో అయినా మీ చేయి వదిలిపెట్టను అని భరోసా ఇవ్వండి. ఇలాంటి విషయాలు అయితే సరే నిర్మాటంగా చెప్పాము అని వారికి చెప్పండి. ఈ విధంగా వారికి ఉన్న భయాలు లేకపోతే మీ దగ్గర ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏ విషయం అయినా సరే పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్గా తీసుకుంటే అది మీ దాంపత్య జీవితాన్ని, మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ మిత్రులతో మాత్రం దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులే మీ ప్రమాదాలు కోరుకుంటున్నారు.
కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే గ్రతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివుని ఆరాధించండి. శివారాధన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.